శ్రీనుగాడి తత్వమీమాంస. రచన నంబూరి పరిపూర్ణ. అమ్మా, అమ్మోయ్, ఓ అమ్మా, ఎంత పిలిచినా పలకవేమిటే అంటూ వంటింట్లో ఉన్న తల్లి దగ్గరకు పరిగెత్తాడు శ్రీను. కత్తిపీట ముందేసుకుని బెండకాయలు తరుగుతూ, ఇక్ష్వాకుకుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర అంటూ సన్నగా పాడుకుంటున్న తిరువెంగళమ్మ తారాస్థాయిలో కొడుకు పిలుస్తూ పరిగెతూ రావడం చూసి కొంచెం ఉలిక్కిపడి, ఏంటి నాన్నా, ఎందుకు అంత గట్టిగా పిలుస్తున్నావు అని అడిగింది. మరి ఇందాకటి నుంచి నెమ్మదిగా ఎన్నిసార్లు పిలిచినా నువ్వు పలికావా, అందుకే గట్టిగా పిలవాల్సి వచ్చింది నిష్ఠూరంగా అన్నాడు శ్రీను. అంతేగదా, ఇంకేం జరిగిందోనని భయపడ్డాను. సరే, ఇంతకు పిలిచింది దేనికి, ఏం కావాలి? ఏం లేదు. మరే అమ్మా, భలే ఆకలవుతోందే. ఓ పిచ్చినాన్న, ఇందుకా అంత ఉపద్రవంగా పిలవడం? ఇంట్లోకొచ్చి అన్నం పెట్టమనకూడదు? కాదమ్మా, నిజంగా ఎంత ఆకలేస్తున్నదో, కడుపు నొప్పి కూడా వచ్చేసింది. మా నాన్నే, మా బంగారమే, ఒక్క 10 నిమిషాలాగమ్మా, బెండముక్కలు వేయించేస్తాను, పప్పుచారులు నంచుకుందుగాని అంది వెంగమ్మ కొడుకుని దగ్గరకు తీసుకుని తల నిమురుతూ. నాకు అన్నమేం వద్దు బుంగమూతి పెట్టాడు శ్రీను. ఇదేంటి మళ్ళీ, చచ్చే ఆకలవుతుందని ఇప్పుడే అని అన్నం తిననంటావేంటి తిక్కా? ఆకలైతే అవుతున్నదనుకో, కాని అమ్మా, మరే ఒకటి ముందుగా చేయనిస్తే అప్పుడు అన్నం తింటాను. ఏమిటి, జామకాయలకు వస్తానంటావా? అన్నీ పిందెలు, మీ నాన్నొచ్చి కోపడతారు. ఆహా, అది కాదు, ఇంకో పని. ఇంకోటేమిటి, పిన్నినడిగి వెన్నపోసి తెచ్చుకుంటావా? నాకేం వద్దు వెన్నాగిన్నా. మరేమిట్రా, అదేమిటో తిన్నగా చెప్పరాదు? అన్నం కావాలా వద్దా అంటూనే వేగుతున్న బెండముక్కల్ని అట్లగాడతో పైకి కిందికి కదుపుతోంది తిరువెంగళమ్మ. అమ్మకి కోపం వచ్చిందని గ్రహించిన శ్రీను వెనుకనుంచే అమ్మని కావలించుకుని, అన్నం తింటానుగాని ముందు కొంచెంసేపు మృదంగం వాయించుకుని తింటానమ్మా అన్నాడు ఎంతో అభ్యర్థనగా. ఏమిత్తులురా కొడుకా, ఆకలో అని గోలబెట్టి తీరా వడ్డించబోయేసరికి మృదంగం వాయించుకుంటానంటావా? అదేమన్నా పాడైతే మీ నాన్న ఊరుకుంటారా? శ్రీను ఏం మాట్లాడకుండా తల్లి ముఖంలోకి అతి దీనంగా చూశాడు. సరే, జాగ్రత్తరా, 5 నిమిషాలంటే 5 నిమిషాలు వాయించుకో. శృతి చెడిందంటే నువ్వేదో చేశావని మీ నాన్నొచ్చి కొడతారు సుమా అంటూ పర్మిషన్ ఇచ్చింది వెంగళమ్మ మురిపెంగా కొడుకును చూస్తూ. శ్రీను చిలక్కొయ్య నుంచి మృదంగాన్ని దించి ముందుంచుకుని వాళ్ల నాన్న వాయించే 3-4 వరసల్ని ఆనందంగా లయబద్ధంగా వాయించసాగాడు. శ్రీను వాళ్ల నాన్న సొంత ఊళ్ళోనే టీచరుగా చేస్తున్నాడు. అతని పూర్వీకులంతా 40 ఏళ్ల క్రితం వరకు వీధినాటకాలాడడమే వృత్తిగా చేసుకుని జీవించిన భాగవతులు. సహజంగానే కేశవదాసుకు డ్రామా ఆసక్తి జాస్తి. పైగా ఎకరం మాగాణి తప్ప మరే ఆస్తి లేని పేదలు. భార్యా పిల్లలతో పాటు ముసలి తల్లిదండ్రుల్ని, విధవ అక్కగారిని పోషించాలంటే కాస్తో కూస్తో వేరే సంపాదించక తప్పదు. అందుకే చుట్టుపట్ల జరిగే నాటకాలలో, డ్రామాలలో వేషాలు వేస్తుంటాడు, లేదా మృదంగిష్టుగా సహకరిస్తుంటాడు. పూటకు 6 కంచాల్లేవాలి. ఇంట్లో అన్నిటికీ ఇబ్బందిగానే ఉంటుంది. శ్రీనుకి అన్నం మీద కన్నా చిరుతిండ్లు అంటే చాలా ఇష్టం. అమ్మ రోజూ టిఫిన్లు, పిండి వంటలు చేసి పెడుతుంటే ఎంత కమ్మగా తినచ్చు అని అనుకుంటూ ఉంటాడు. దొరగారి మనవడి పండుబాబు స్కూలుకొచ్చి రాగానే తను ఏం టిఫిన్ తినొచ్చాడో, ఏమేం పళ్ళు తిన్నాడో చెప్తుంటాడు. అప్పుడు శ్రీను నోట్లో ఎన్ని నీళ్లూరుతాయో. అంతేకాక అతనిలా తను మంచి బట్టలేసుకుని బూట్లు టకటకమనిపిస్తూ స్కూలుకు రావాలి అనిపిస్తుంది. అసలు దొరగారి లోగిలి లాంటిది తమకు ఎందుకు లేదు? లోగిలి చుట్టూ 2 కైవారాల ప్రహరీ, ఎత్తైన గేట్లు, ఎంత దర్జాగా ఉంటుందో. పండుబాబుకి తనంటే చాలా ఇష్టం. అందుకని తనని అప్పుడప్పుడు ఇంటికి తీసుకెడుతుంటాడు. అతని పనులన్నీ ఎంచక్కా దాసీలే చేసేస్తూ ఉంటారు. స్నానం చేయించి, బట్టలు తొడిగి, తల దువ్వుతారు. అన్నం కూడా తినిపిస్తారు. ఏమండీ చిన్నదొరగారు అంటూ గౌరవంగా పిలుస్తారు. ఇతనికి కోపం వస్తే ఎంతో భయపడతారు. పండుబాబు ఆడుకునేందుకు ఒక గది నిండుగా ఎన్నో ఆటబొమ్మలుంటాయి. విమానాలు, హెలికాప్టర్లు, రకరకాల మోటార్ కార్లు, నవ్వే బొమ్మలు, నడిచే బొమ్మలును. ఆదివారం నాడు పొలం చూసి రావాలని అమ్మతో బయలుదేరాడు శ్రీను.
మాగాణి చేలల్లోకి దొరగారి దివాణం ముందు నుంచే పోవాలి. దివాణపు గేటు ముందుకి వచ్చాక శ్రీను అక్కడే ఆగి నిలబడి, అమ్మా, నేనొకటి అడుగుతానుగాని చెప్తావా అన్నాడు సీరియస్గా. ఏమిట్రా అది, బుర్రలో ఏం తెలుస్తున్నది అంది తల్లి నవ్వుతూ. చూడవే అమ్మా, దొరగారికైతే ఇంత పెద్ద ఇల్లుంది, బోలెడు పొలాలున్నాయి, ఇంట్లో అందరికీ చివరకు చిన్న పిల్లలకు కూడా వేరే వేరే దాసీలున్నారు. 4 కూరలు పిండివంటలు లేందే భోజనం చెయ్యము అని పండుబాబు నాకు చెబుతుంటాడు. మరి నాన్నలాగా మన పేటలో వాళ్లలాగా ఒక్కరూ బయటకొచ్చి పనిచెయ్యరు కదా, వీళ్ళకింత డబ్బెలా ఉందమ్మా అంటూ ప్రశ్నించాడు శ్రీను. ఇన్ని ఆలోచనలుండబట్టే ఇంత పెద్దగా ఉందిరా నీ బుర్ర. దొరగారిలాంటి వాళ్లు వెనకటి జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు. అందుకని ఈ జన్మలో గొప్ప కులంలో గొప్ప ధనవంతులై పుట్టారు. మరి మొన్న శేషమ్మ పిన్నితో చెప్తుంటివే, మా నాన్నగారి తాతలు తండ్రులు గొప్ప రామభక్తులని, ఎన్నో పుణ్యతీర్థాలకు పోయి వస్తూ సంతర్పణలు సమారాధనలు చేస్తూ అందరికీ మంచిగా ఉండేవాళ్లట అని. మరి మనమెందుకు అవలేదు గొప్పవాళ్లం? అందుకు అదృష్టం కలిసి రావాలే నాన్న. అందరిళ్లలోకి వస్తుందా ధనలక్ష్మి? ఏంటే నీ మాటలు? కాసేపు పుణ్యం చేసుకోవాలంటావు, కాసేపు అదృష్టమంటావు, ఇంకాసేపు ధనలక్ష్మి అంటావు. నాకేం అర్థం కావడం లేదు. చిన్నవాడివి, ఏమర్థమవుతాయి? పెద్దయ్యాక తెలుస్తాయిలే అన్నీ. సరేగానమ్మా, దొరగారు వడ్డీలకిస్తుంటాడట. వడ్డీకి వడ్డీ కట్టి బాకీలు తీర్చలేని వాళ్ల పొలాలు ఇళ్ళు లాగేసుకుంటాడట కదా. చిన్న తప్పు చేస్తే కూడా చితగబాదుతాడట పాలేళ్లని. పాపం చేసేవాళ్లు వచ్చే జన్మలో కుక్కగానో నక్కగానో నీచపు జన్మనెత్తుతారని నువ్వు చెప్తుంటావు గదా. మరి దొరగారు అలాంటి జన్మే ఎత్తుతారా చచ్చిపోయాక? ఊరి నాయనా, గట్టిగా అనుభోకురా. దొరగారి మనుషులెవరన్నా వింటే మనని నిలువునా పాతేస్తారు. పదపద, పొద్దుకిపోతూ ఉంది అంటూ కొడుకు చెయ్యి పట్టుకుని పొలాల వైపుకి లాక్కెళ్ళింది వెంగళమ్మ. ప్రతిరోజూ తెల్లారుజామున లేచి కసవు ఊడ్చి కళ్ళాపి జల్లి ముగ్గేస్తుంది తిరువెంగళమ్మ. తర్వాత పెరుగుకుండలో కవ్వం తిప్పుతూ, గుమ్మడేడే గోపీదేవి గుమ్మడేడే కన్నతల్లి, గుమ్మడగుపడ చూపవే మాయమ్మ గోపమ్మ గుమ్మడేడే అంటూ పాడుతుంటే తల్లి కమ్మని పాట విని శ్రీను నిద్రలేస్తాడు. మజ్జిగ పనయ్యాక తల్లి దేవుడి పట్టముందు కూర్చుని ఆధ్యాత్మిక రామాయణం కీర్తనలు పాడుతుంటే శ్రీను కూడా తల్లి ప్రక్కకొచ్చి కూర్చుని పాడతాడు. భగవంతుణ్ణి స్తుతించాక తల్లితో పాటు సాష్టాంగపడి నమస్కరిస్తాడు. తీరికగా కూర్చున్నప్పుడల్లా తిరువెంగళమ్మ కొడుక్కి వేదాంతబోధ చేస్తూ ఉంటుంది. సృష్టిలోని 18 లక్షల జీవరాశుల్ని భగవంతుడు సృష్టించి రక్షిస్తుంటాడని, చిన్నతనం నుంచి అబద్ధాలాడకుండా ఎవరినీ హింసించకుండా మంచి పనులు చేస్తూ ఉంటే అలనాటి ధ్రువుడికిలాగా మోక్షప్రాప్తి కలుగుతుందని తల్లి చెప్తుంటే శ్రీనుకు ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే పుణ్యం చేసుకున్న వాళ్లంతా స్వర్గంలోకెళ్ళి ఆకలి దప్పులుగాని నిద్రకానీ లేకుండా అనంతకాలం అక్కడే బ్రతుకుతూ ఉంటారు అనే విషయం మాత్రం వాడికెందుకనో నచ్చదు. వెంగళమ్మ భోగి పండుగనాడు అరిసెలు చేస్తోంది. కోటమ్మత్త సీతమ్మ పిన్ని వచ్చి ఆమెకు సహాయపడుతున్నారు. బాణలిలో వేగుతున్న అరిసెల్ని దేవి చెక్కల నడుమ పెట్టి నూనెంతా ఒత్తేస్తున్నారు. తరువాత వాటిని చాపమీద పరిచిన తెల్లని కొత్త వరిగడ్డి మీద వరుసలుగా వేస్తున్నారు. తిరువెంగళమ్మ అరిసెలు అరిటాకు మీద ఒత్తి బాణలిలో వదులుతూ మధ్య మధ్యలో గడ్డిమీద ఉన్న వేగిన అరిసెల్ని పెద్ద పెద్ద తాంబూల పళ్ళ్యాల్లో నింపుతోంది. వాకిట్లో ఆడుకుంటున్న శ్రీను ముక్కుపుటాలు అరిసెల కమ్మని వాసనలతో నిండి నోరూరిపోతోంది. ఎప్పుడెప్పుడు అమ్మ తనను పిలిచి అరిసె చేతికిస్తుందా అని ఎదురుచూస్తూ మధ్య మధ్యలో వంట వసారాలోకొచ్చి, అమ్మా, నన్ను పిలిచావా అని అడుగుతున్నాడు. వాడి ఆత్రత చూసి ముత్తైదువులు ముగ్గురూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. ఆఖరికిక ఉండబట్టలేక వసారగుమ్మంలో నుంచుని, అమ్మా, ఒక అరిసె ఇవ్వవే, రుచి చూస్తాను అన్నాడు శ్రీను. తల్లి వెంటనే చూపుడు వేలు పెదవుల మీదుంచుకుని, అయ్యో, అదేమిట్రా, దేవుడికి పెట్టకముందే ఎంగిలి చేయవచ్చా అంది. అయితే నైవేద్యం పెట్టేయి అన్నాడు. ఇప్పుడేనా? అన్నీ అయినాక మొత్తం దేవుడి ముందుంచి నైవేద్యం పెడదాం. ఆ తర్వాత ఒకటేమిటి, నీ ఇష్టం వచ్చినన్ని తిందువుగాని. దేవుడు అన్నీ తినడు గదమ్మా, ఆ పళ్ళ్యాల నిండా ఉన్నవి చాలు నైవేద్యానికి. అమ్మో, అలా చేశావంటే మన నాలికలు ఊడిపోతాయి. దేవుడికి భలే కోపం వస్తుంది. నీవన్నీ ఉత్తుత్తి మాటలు. దేవుడసలు ఒక్కటీ తినడు. సరేగానమ్మా, మనం రోజూ భోంచేయకముందు దేవుడికి నైవేద్యం పెడుతుంటాం కదా, అందువల్ల ఏమవుతుంది? ఏమవుతుందేమిటి? దేవుడు మనల్ని ఆశీర్వదించి కాపాడుతుంటాడు.
మనం చచ్చిపోయాక స్వర్గంలోకి తీసుకెళ్లి తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు గదూ. అవును, ఆయన్ని నిత్యం భక్తితో పూజించి సత్కారాలు చేసిన వాళ్లు స్వర్గానికెళ్లడమే కాదు, పరమాత్ముడిలో శాశ్వతంగా లీనమైపోతారు. అంటే ఏంటమ్మా లీనమవ్వడమంటే? అది ఎలా జరుగుతుంది? పరమాత్మంటే భగవంతుని ఆత్మ అన్నమాట. దాన్నే పరంజ్యోతి అని అంటారు. అదో గొప్ప వెలుగు, ఎప్పటికీ ఆరకుండా దివ్యకాంతుల్ని వెదజల్లుతూ ఉంటుంది. పుణ్యాత్ములను జీవాత్మలు అంటారు. ఈ జీవాత్మలన్నీ చనిపోయాక పరమాత్మలు ఐక్యమవుతాయి. మళ్లీ మళ్లీ జన్మలెత్తి బాధలు పడే పనుండదు. మెడకాయ వంకరగా పెట్టి కాసేపు దీర్ఘంగా ఆలోచించి, అలా భగవంతుని వెలుగులో మనమూ ఒక వెలుగై కలిసిపోతే ఏమిటమ్మా లాభం అని అడిగాడు శ్రీను. లాభమని చిన్నగా అంటావేంట్రా? ఎన్నెన్నో జన్మలెత్తుతూ రోగాలు, రోష్టులు, దరిద్రము, దుఃఖాలతో బ్రతకాల్సిన అవస్థ ఉండదు గదా. అమ్మా, నాకైతే ఎల్లకాలం అలా వెలుగులో వెలుగై ఉండాలని లేదే. మళ్లీ మళ్లీ పుట్టాలనిపిస్తుంది. మన గేదె ఈనినప్పుడు నువ్వు వండి పెట్టే జున్నులాంటి జున్ను, కొత్త అటుకులు, జొన్న ఊచ బియ్యం, తంపటేసిన పచ్చేరు శనక్కాయలు మళ్లీ మళ్లీ తింటూ ఉండకపోతే ఎలాగే? అసలు మామిడి పళ్ళు తింటూ ఉండకపోతే ఎలా? ప్రొద్దున్నే మన ఊరు చెరువులో రంగురంగుల తామరల్ని, దాని చుట్టూ చెట్లకి వెళ్లాడే గిజిగాళ్లని చూస్తుండకపోతే ఇంకేం బ్రతుకు? ఓరి సన్యాసి, అసలు బ్రతుకే వద్దని బ్రహ్మలో ఐక్యమైపోవాలని గదరా భక్తులు పాటుపడేది. అదేనమ్మా, అలా కుదరదు నాకు. ఎప్పుడూ బ్రతికుంటూ మాయాబజార్, మల్లీశ్వరి లాంటి సినిమాలు లెక్కలేనన్నిసార్లు చూస్తుండాలి. బస్సుల్లో, రైళ్లల్లో, మోటార్ సైకిల్ మీద ఝామ్మంటూ తిరుగుతుండాలి. పెద్దాన్నై మన దేశమంతా తిరిగి రావాలి. అమెరికా, ఇంగ్లాండు చూసి రావాలి. ఇవన్నీ ఏం లేకుండా ఏమిటో వెలుగులో వెలుగే కూర్చుంటే ఏం జరుగుతుందిట? ఒరే శ్రీనుగా, ఎప్పుడైనా నీతో వాదించి గెలవగలిగానేమిట్రా? లోకమంతా కాచి వడబోసిన ముసలాళ్ల మాట్లాడతావయ్యే. లోలోపల కొడుకు తెలివికి మురిసిపోతూ అంది తిరువెంగళమ్మ. ముసలాండిగాకేమిటే, మా నాన్న ఏమంటూ ఉంటాడు? మా తాతయ్య తన కడుపున నేనే పుట్టాననడు. అందుకని నేను ముసలి తాతనే. సరేగాని ఇంకాపు చెయ్యి తండ్రి నీ వాగుడు. ఆ పళ్ళాలను ముట్టుకోకు. ఇందా ఇప్పుడే తీసిన ఈ 2 అరిసెలు పట్టుకెళ్ళి తిను, ఎప్పో మరి అంటూ అరిటాకులో 2 అరిసెలుంచి కొడుకు చేతికిచ్చింది తల్లి. శ్రీనుముఖం 1000 కాంతులతో వెలిగిపోయింది. అంతులేని ఆనందంతో కళ్ళు మిలమిలా మెరిశాయి. అరిసెల పొట్లంతో ఇంటి ప్రక్క గడ్డివాము దగ్గరకు ఒక్క పరుగు పెట్టాడు. అరిసెముక్క నోట్లో పెట్టుకునే ముందు శ్రీను ఆకాశం వైపు చేతులు జోడించి, ఓ భగవంతుడా, మా ఇంట్లో అందరికన్నా ముందు నేను ఏమి తింటున్నా మా నాన్న మురిపెంగా చూస్తూ చాలా సంతోషిస్తాడు. మరి నువ్వు అందరికీ తండ్రివి, నీకు నైవేద్యం పెట్టకుండా తింటున్నందుకు కోపగించుకోగదు అని వేడుకుని చకచకా నమరడం మొదలుపెట్టాడు. శ్రీనుగాడి తత్వమీమాంస. రచన నంబూరి పరిపూర్ణ.